ఇక్కడ వంటలు ఈ వంటలు అయినా ఈ శనగపప్పుని మర్చిపోయినా. మా సరస్వతి గుర్తు చేసింది, ఏంది అత్తమ్మ శనగపప్పు ఇన్నాళ్ళు ఉండేది నువ్వు వంటలేవని. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా అయిపోయే కూర ఇది, ఉల్లిగడ్డ శనగపప్పు. చూడు ఎంత బాగుందో. అసలు అన్నం తక్కువ ఉండాలి, పప్పులు ఎక్కువ ఉండాలి, బాగుంటది. ఆ పప్పు కావుతుంటే రుచే వేరు. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెప్తారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఇప్పుడు ఏం వంట చేస్తున్నాం మనం? ఇప్పుడు పచ్చెనగపప్పు ఉల్లిగడ్డ. ఎప్పుడో మేము అప్పుడప్పుడు వండుకునే కూరని ఎప్పుడు అందామన్నా మిస్ అవుతుంది. ఈ రోజు వండి చూపెట్టాలని మీకు చూపిస్తున్నాను. సరే అత్తమ్మ, పెట్టింగ్ కడాయి పొయ్యి మీద. ఇగో మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకున్నా. మంచిగా మామూలుగా వేడైంది. వేడి కాగానే నూనె పోసుకోవాలి. ఒక 3 చెంచాల నూనె, పెద్ద చెంచాతోటి. ఇంకో నూనె బాగా వేడైంది. వేడి కాగానే ఒక 2 ఒట్టిమిర్చి దించేసుకోవాలి. ఇంకో జీలకర్ర, కొంచెం అంతా ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా నిలువు పోసి వేసుకోవాలి. ఇగో తాలింపు కొంచెం అంతా పండుగ కాగానే 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇగో ఒక 5-6 పాయలు ఎల్లిపాయలు కూడా కచ్చపెచ్చ దంచుకొని వేసుకోవాలి. అవి కొంచెం అంతా కలబెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న 1/2 కేజీ ఉల్లిగడ్డని కూడా ఇలానే వేసుకోవాలి. సన్నగంటే సన్నగానే కోసుకోవచ్చు, నిలువ అంటే నిలువే కోసుకోవచ్చు. నేనైతే అడ్డం మంచిగా సన్న ముక్కలే కోసిన. ఇప్పుడు ఇలా కొంచెం అంతా ఒక చెంచా ఉప్పు వేసుకున్నాం అనుకో మంచిగా మగ్గుతాయి తొందరలా. ఇప్పుడు మూత తీసి చూసుకున్నా. ఇగో మంచిగా మగ్గుతున్నాయి, ఇంకా మగ్గలేదు. కొంచెం అంతా కలర్ రావాలి పండుగ. సరస్వతి 1/2 కిలో ఉల్లిగడ్డలకి 1/2 కిలో శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. కోసేటప్పుడే ఉల్లిగడ్డను మనం కోసుకునేటప్పుడే శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాం అనుకో మంచిగా నానుతుంది. ఉడకటానికి కూడా తొందరగా ఉడుకుతుంది. కూడా వేసుకోవచ్చు అత్తమ్మ, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 కిలోకి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. 1 కిలో ఉల్లిగడ్డలు కోసిన అనుకో కిలో పప్పు అయినా వేసి వండుకోవచ్చు. అంత బాగుంటది, ఇష్టంగా తినవచ్చు. నేనైతే ఏమి ఇష్టం, నాకైతే ఈ కూర నేను ఎప్పుడు వండుతా. అసలు నేను ఈ కూర ఉండకపోతే చాలా కూడా సైదం అయితే ఎక్కువ శనగపప్పు ఉల్లిగడ్డ, శనగపప్పు టమాటా, శనగపప్పు ఆలుగడ్డ, ఇవే బాగా. ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. టమాటా పచ్చడి అసలు బాగా చేస్తుంది అంట. దోసకాయ కూర ఎక్కువ. ఇగో ఇట్లా ఉల్లిగడ్డ మొత్తం దగ్గరికి పండుగ వేగినాక ఇప్పుడు మనం ఒక చిటికడంతా పసుపు వేసుకోవాలి. పసుపును కూడా మంచిగా కలగలుపుకొని ఇగో కడుక్కొని నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇప్పుడు వేసుకోవాలి ఉల్లిగడ్డల. శనగపప్పు కూర ఎన్నాళ్ళు అయిందో నేను వండక ఈ రోజు వండుతున్నా. ఇక్కడ వంటలు ఈ వంటలు అయినా ఈ శనగపప్పుని మర్చిపోయినా. మా సరస్వతి గుర్తు చేసింది, ఏంది అత్తమ్మ శనగపప్పు ఇన్నాళ్ళు ఉండేది నువ్వు వంటలేవని. కానీ నానబెడితే తొందరగా ఉడుకుతుంది కదా, తొందరగా ఉడుకుతుంది. నానబెట్టుకోకుంటే పంట కింద గట్టిగా తగులుతుంది, అంత రుచి ఉండదు. నానబెట్టుకున్నంత పప్పు అంత రుచి ఉండదు. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుంటే ఎట్టుంటుందో అట్లే ఉండదు. ఇక ఇట్లా నానబెట్టుకున్నాం అనుకో దీని ఫ్లేవర్ దిగుతుంది. ఇళ్ళకి మంచిగా తగులుతుంటది, మెత్తగా తగులుతుంటది తింటుంటే. మనం కొద్దిసేపు ఈ పప్పును కూడా మగ్గించుకోవాలి. సరే అత్తమ్మ, మూత వేసుకుందాం. ఇంకా శనగపప్పు వేసినాక చూడలేదు కదా, చూద్దాం ఉడికిందేమో. ఇంకా మంచిగా ఉడికింది. నూనె తేలింది చుట్టూ పైన. ఇంకో ఇట్లా మగ్గి నూనె తేలితే మంచిగా ఉడికినట్టు. మనకి ఉల్లిగడ్డ కూడా గాన రాకుండా ఉడికిపోయింది. పప్పే మంచిగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఇలా 2 చెంచాల కారం వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే మాత్రం ఇష్టం తినొచ్చు. కారం ఎక్కువంటే పప్పులు కాబట్టి తినలేరు, ఎగిరిస్తారు పిల్లలు గిట్ట. కొంచెం తక్కువ వేసుకోరి. ఫస్టే ఉప్పు వేసిన నేను. ఒక 1/2 చెంచా అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చూడు ఎంత బాగుందో కూర, నిండుగా చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. నేను అన్నం తెచ్చుకుంటాను అయితే. అది చూస్తే నిజంగా నోరు ఊరుతుంది. కూర కొద్దిగా మగితే అయిపోయినట్టే కూర. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా అయిపోయే కూర ఇది, ఉల్లిగడ్డ శనగపప్పు. చూడు ఎంత బాగుందో. అట్లా ప్లేట్లో వేస్తాము. వేడి వేడి అన్నం తెచ్చుకున్నా, మంచి ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ. అత్తమ్మ, ఉల్లిగడ్డ శనగపప్పు కూర ఇష్టపడని వాళ్ళు ఉండరు. అవును, మస్తుంది చూడ్డానికి. అందుకే మంచి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని ఎట్లుందో చెప్తా. చెప్పు. రొట్టె కదా సూపర్ ఉంటుంది. ఇది ఇంకా సూపర్ అంటే సూపర్. సద్ద రొట్టె తినాలి, అదిరిపోవాలి. చపాతి కూడా, జొన్న రొట్టె కూడా, ఏ రొట్టె అయినా తీసేసేది ఉండదు. అంటే నేను అసలు అన్నం తక్కువ ఉండాలి, పప్పులు ఎక్కువ ఉండాలి, బాగుంటది. ఇగొత్తాం అన్నం కలిపిన టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు. నువ్వు చూడవా? నేను చూస్తా. నేనే వండుకున్నా చూస్తా నేను. ఆ పప్పు కావుతుంటే రుచే వేరు. ఎంత బాగుంది.
ఉల్లిగడ్డలు మగ్గి మంచి ఫ్లేవర్ బాగుంది అత్తమ్మ, అది భలే ఉంది టేస్ట్. ఫ్రై కాబట్టి ఇట్లుంది. ఒకవేళ మనం గుజ్జుకు కావాలి, కొంచెం ఎసరులాగా కావాలి, చపాతీలకైనా అన్నం వల్లకైనా అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. శనగపప్పు మగ్గినాక కారం వేసినప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం అనుకో గుజ్జుగా వస్తుంది కూర. ఇప్పుడు నేను ఫ్రై చేసిన సూపర్ అంటే సూపర్ ఉంది. తింటుంటే ఆ పప్పులు తగులుతుంటే ఆ టేస్టే వేరు. అసలు ఆ ఉల్లిగడ్డ మంచి మగ్గి ఆ ఫ్లేవర్ వాసన, ఆ పప్పులు తగులుతున్నాయి మధ్యలో మధ్యలో, అసలు ముద్ద ముద్ద పంట కింద తగులుతున్నాయి. ఎంత బాగుందో, మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు చాలా సింపుల్ రెసిపీ, అసలు ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ పని ఉండదు, త్వరగా అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.